హాయ్ న్యూ మోమ్స్. 7th మంత్ నుండి పిల్లలకి డిన్నర్కి ఏం రెసిపీస్ చేయాలని ఆలోచిస్తున్నారా? సో ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నేను ఇక్కడైతే స్వీట్ పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి. సో దానికోసం ఇంగ్రీడియంట్స్ అయితే 3 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను, అలాగే స్టీమ్డ్ స్వీట్ పొటాటో తీసుకున్నానండి. మీరు ఇక్కడ పచ్చిది కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో నేనైతే ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లోకి అయితే రైస్ యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ యాడ్ చేశాక నేను 3 టైమ్స్ అయితే క్లీన్గా వాష్ చేశానండి. సో వాష్ చేశాక నేను దాంట్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. నేను రైస్ అయితే ఆ గ్లాస్కి హాఫ్ గ్లాస్ తీసుకున్న రైస్. సో వాటర్ అయితే 3 గ్లాసెస్ యాడ్ చేసి 2 అవర్స్ అయితే సోక్ చేశాను. సో తర్వాత చూడండి, సోక్ అయిపోయాక నేను ఇక్కడైతే స్వీట్ పొటాటోస్ యాడ్ చేశాను, అలాగే కొంచెం వాము పౌడర్ యాడ్ చేశాను పిల్లలకి ప్రాపర్ డైజెషన్ అవుతుందని. సో కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 7 విజిల్స్ అయితే పెట్టానండి. స్మూత్గా అయిపోతే పిల్లలకి ఈజీగా ఉంటుంది తిననీకి అని చెప్పేసి. చూడండి, స్మూత్గా అయిపోయింది. మ్యాషర్తో ఒక్కసారి అలా అనేసేయండి. సో మ్యాషర్ లేదనుకుంటే మిక్సీ జార్లో ఒక్క రౌండ్ అయితే అనేసేయండి. సో చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. సో కొంచెం గీ వేసి పిల్లలకైతే పెట్టండి. ఈ స్వీట్ పొటాటో యాడ్ చేసాం కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది. సో పిల్లలు చాలా టేస్టీగా తింటారు. స్వీట్ పొటాటో కూడా పిల్లలకి చాలా హెల్తీ అండి. సో ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.